ఒక చిన్న గ్రామంలో వేణు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, కాని ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే భయంతో ఆపేసేవాడు. ఒకరోజు గ్రామంలో పెద్ద వనంలో ఉన్న దేవాలయానికి ఒక పోటీ ప్రకటించారు. ఎవరు ఆ వనంలోకి వెళ్లి దేవాలయానికి వెళ్లగలరో వారికి బహుమతి ఉంది. వేణు ఈ వార్త విన్నాక చాలా ఆసక్తి చూపాడు. కాని వెంటనే భయం పట్టుకుంది. ఆ వనం అంధకారంగా ఉంటుంది, పాములు ఉంటాయి, మృగాలు వస్తాయేమో అని అనుకున్నాడు. ఆ సమయంలో వేణు తాతయ్య అతనికి చెప్పారు, బుజ్జీ, ధైర్యం ఉంచుకుంటే విజయం నీదే. భయం మన ఊహల్లో ఉంటుంది. నీవు ప్రయత్నించకుండా విజయం రాదు అని అంటాడు. వేణు ధైర్యంగా వనంలోకి ప్రవేశించాడు. మొదట చీకటి, పక్షుల శబ్దాలు భయపెట్టినప్పటికీ అతను తాత చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ముందుకు సాగాడు. ఆ వనంలో ఎలాంటి మృగం లేకుండా సహజసిద్ధమైన శాంతి ఉండింది. కొద్ది నిమిషాలలో వేణు దేవాలయానికి చేరాడు. అక్కడ ఉన్న పెద్దలు అతనిని అభినందించారు మరియు బహుమతి ఇచ్చారు. వేణు ఇప్పుడు ఇక భయపడేవాడు కాదు. గ్రామంలోని పిల్లలకు ధైర్యం గురించి చెప్తూ ఆదర్శంగా మారాడు. భయాన్ని అధిగమించగలిగినవాడే నిజమైన విజేత.